ఒక్క ఫైట్ కే 100 కోట్లు ఖర్చు పెట్టనున్న SSMB 29 టీం ఏకంగా సౌత్ ఆఫ్రికా ఖండంలో ప్లాన్ చేసిన జక్కన్న ఈ ఒక్క సీన్ తో థియేటర్లు దద్దరిల్లడం పక్కా 1000 కోట్ల ట్విస్ట్ కి ఇదే మెయిన్ రీజన్. ఇంతకీ జక్కన్న ఏం ప్లాన్ చేశాడు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB 29 సినిమా కోసం యావత్ ప్రపంచం ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా గురించి కొత్త వార్తలు ఇప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్గా ఈ సినిమా 3వ షెడ్యూల్ కోసం జక్కన్న, మహేష్ అండ్ టీం ఆఫ్రికా దేశం టంజానియాలో అడుగు పెట్టబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో సంచలనం రేపుతుంది. భారీ యాక్షన్ సీన్స్ షూటింగ్ కోసం SS రాజమౌళి సౌత్ ఆఫ్రికాలో ఉన్న టంజానియాను ఎంచుకోవడం వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఆ దేశం ప్రత్యేకతలు ఏంటి అని కూడా ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. రాజమౌళి సినిమాలంటే కేవలం కథ, నటన మాత్రమే కాదు, విజువల్స్, అద్భుతమైనటువంటి లొకేషన్స్ కూడా మెయిన్ అట్రాక్షన్గా నిలుస్తుంటాయి. బాహుబలిలో మాహిష్మతి సామ్రాజ్యాన్ని మనం చూసాం, RRRలో పీరియాడిక్ బ్రిటిష్ ఇండియాను చూసాం. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్నటువంటి సినిమా కోసం రాజమౌళి దృష్టి ఏకంగా ఆఫ్రికా ఖండంపై పడింది. ముఖ్యంగా ఈస్ట్ ఆఫ్రికా దేశమైన టంజానియాపై. టంజానియాలో షూటింగ్ ఎందుకు అనుకుంటున్నారా? దానికి ఓ రీజన్ ఉంది. టంజానియాలో షూటింగ్ చేయడానికి మెయిన్ రీజన్ అక్కడి ప్రకృతి సౌందర్యం. ఈ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. దట్టమైన అడవులు, ఎత్తైన పర్వతాలు, వైల్డ్ లైఫ్, విలక్షణమైనటువంటి పర్యావరణం వంటివి సినిమా కథకు పక్కాగా సెట్ అవుతాయి. ఇక్కడ అడవుల్లో, పర్వతాల్లో భారీ చేజింగ్ సీన్స్, ఫైట్ సీక్వెన్సెస్ని షూట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. రాజమౌళి ఎంచుకున్నటువంటి లొకేషన్స్ న్యాచురల్గా అండ్ రియలిస్టిక్గా ఉంటాయి. గ్రాఫిక్స్పై ఎక్కువగా ఆధారపడకుండా ఒరిజినల్ లొకేషన్స్లో షూట్ చేయడం వల్ల సినిమాకు ఒక కొత్త రేంజ్ వస్తుంది. అండ్ న్యాచురల్గా ఉన్న లొకేషన్స్ని వాడుకుంటే గ్రాఫిక్స్ ఖర్చు కూడా తగ్గడంతో పాటు సినిమా మరింత రియలిస్టిక్గా కనిపిస్తుంది. రాజమౌళి ఎప్పుడైనా సరే ఇదే ఫార్ములాను ఫాలో అవుతుంటారు. టంజానియాలో ఉన్నటువంటి వైవిధ్యమైనటువంటి లొకేషన్స్ SSMB 29కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయని జక్కన్న అనుకుంటున్నారట. టంజానియా ప్రత్యేకతలు ఏమిటి అంటే, టంజానియా ఒక అద్భుతమైనటువంటి దేశం. సినిమా షూటింగ్కి మాత్రమే కాదు, పర్యాటకానికి కూడా ఇది ఒక స్వర్గధామం. ఇక్కడ సెరెంగెటి నేషనల్ పార్క్ ఉంటుంది. ఈ పార్క్ని ప్రపంచంలోని అత్యుత్తమ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో ఒకటిగా భావిస్తారు. ఇక్కడ లక్షల సంఖ్యలో జంతువులు సంచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్రేట్ మైగ్రేషన్ అంటే జంతువుల భారీ వలస చాలా ప్రసిద్ధి చెందింది. సినిమాలోని అడవి సీన్లకు ఇది పర్ఫెక్ట్ లొకేషన్. ఇకపోతే మౌంట్ కిలిమంజారో పర్వతం ఉంటుంది. ఇది ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వతం. ఇక్కడ అందమైనటువంటి మంచు శిఖరాలు, దట్టమైనటువంటి అడవులు అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాకు అద్భుతమైనటువంటి ఫ్రేమ్స్ని అందిస్తాయి. ఇక మరొకటి నుగోరోంగోరో క్రాటర్ పర్వతం. ప్రపంచంలోనే అతిపెద్ద చెక్కు చెదరని అగ్నిపర్వత క్రేటర్ ఇది. ఇక్కడ అరుదైనటువంటి వన్యప్రాణులు ఉంటాయి. అద్భుతమైనటువంటి విజువల్స్ కోసం ఇది ఒక మంచి లొకేషన్కి అద్భుతంగా సెట్ అవుతుంది. ఇకపోతే ఈ దేశంలో జంజీబార్ దీవులు చాలా ఫేమస్. టంజానియా తూర్పు తీరంలో ఉన్నటువంటి దీవులు పచ్చని నీటితో, తెల్లటి ఇసుకతో ఉండే అద్భుతమైనటువంటి బీచ్లకు ప్రసిద్ధి. సినిమాలోని కొన్ని సీన్లను మరియు సాంగ్స్ని ఇక్కడ కూడా షూట్ చేసే అవకాశం ఉంది. ఈ లొకేషన్స్లో భారీ బడ్జెట్ యాక్షన్ సీన్స్ షూట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. రాజమౌళి టీం ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు చేసింది. మహేష్ బాబు కూడా ఈ షెడ్యూల్ కోసం కంప్లీట్ మేకోవర్తో రెడీ అయ్యారని లేటెస్ట్ మహేష్ లుక్స్ చూస్తే అర్థమైపోతుంది. ఈ లొకేషన్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గవని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. రాజమౌళి తన సినిమాలతో ఎప్పుడూ కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఈసారి టంజానియాని ఎంచుకొని సినిమాపై అంచనాలను మరింత పెంచారు. ఈ సినిమా కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి ఈ లొకేషన్స్ ఒక మెయిన్ రీజన్ కావచ్చు. ఒక 100 కోట్ల ఫైట్ సీక్వెన్సెస్ని ఈ అడవుల్లో జంతువుల మధ్య షూట్ చేయడానికి జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. సో మొత్తంగా టంజానియా ఒక ఎపిసోడ్ మాత్రమే ఒక 100 కోట్ల బడ్జెట్ తోటి నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ ఒక్క ఎపిసోడే సినిమా మొత్తానికి కూడా ఒక హైలైట్స్లలో ఇది ఒక మేజర్ కూడా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి యాక్షన్ అడ్వెంచరస్ సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది కూడా అని మహేష్ ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి ఈ కాంబినేషన్స్ ఎలా ఉండబోతుంది అండ్ 100 కోట్ల ఫైట్ సీక్వెన్సెస్ జంతువుల మధ్య అడవుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? RRRని ఒక సీన్ ఆల్రెడీ చూసాం, ఇది అంతకు మించి ఉంటుందా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.